ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారేలాగా నిన్ను మారుస్తా తప్ప ప్రార్థన నీకు ఐశ్వర్యం అవదు. పడుకొని ప్రార్థన చేస్తే వస్తుందా డబ్బులు? బొజ్జోని ప్రార్థన చేస్తే మార్కులు వస్తాయా? రావు. దేవుడు ఈ భూమి మీద న్యాచురల్ లా పెట్టాడు కదా. చాలాసార్లు ఒకసారి చెప్పినట్టున్నాను, ఇక్కడ నుంచి గెంతితే ఎంత స్పీడ్గా పడిపోతావో అమెరికాలో కూడా 2 అంతస్తుల నుంచి గెంతి అదే స్పీడ్కి ఎంత పడిపోతావు. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లా. యూనివర్సల్ లా. ఈ యూనివర్సల్ లాని బ్రేక్ చేసేది ప్రార్థన కాదు, ఆ యూనివర్సల్ లా పెట్టింది దేవుడే. కాబట్టి నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి. నువ్వు మారాలంటే ప్రార్థనలో దేవునితో గడపాలి. హల్లెలూయా. ఒక ఆయన ఏమిటంటే ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే దేవునితో సహవసించి దేవుని ప్రణాళికకు అనుగుణంగా నిన్ను నేను మలచేదే ప్రార్థన. ఏంటది? ప్రార్థనలో దేవునితో ఒక సహవాసం కలిగి, దేవుని ఆలోచనలు ఉంటాయి కదా, నీ ఆలోచనలు కాదు. ఎందుకంటే నీ ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు చాలా బాగుంటాయి. నువ్వేదో చిన్నగా ఆలోచిస్తావు, దానికన్నా పెద్దగా ఆలోచిస్తాడు. దానికోసం నిన్ను చెక్కేదే ప్రార్థన. దేవుడి కోసం నిన్ను సిద్ధపరిచేదే ప్రార్థన. దేవుల్లో ఆయన చిత్తము, ఆయన అత్యున్నతమైన చిత్తాన్ని చేసుకోవడానికి నిన్ను మారుస్తుంది, కానీ ప్రార్థన నీ పరిస్థితుల్ని మార్చదు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని నూతన సంవత్సరంలో పాతగానే నూతనంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా మంచిది. మరి న్యూ ఇయర్ అనగానే టైం కదండి, ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ టైం. మీరందరూ కూడా మరి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏం చేయాలా? సద్వినియోగపరచుకోవాలి. అసలు న్యూ ఇయర్ అంటే నాకు అస్సలు ఏమీ పెద్ద అనిపించదు. అప్పుడప్పుడు అనుకుంటాను న్యూ ఇయర్ ఇస్ జస్ట్ ఎ డేట్, అంతే కదా, ఒక డేటు మారితే మారదు న్యూ ఇయర్. అర్ధరాత్రి 12 దాటితే రాదు న్యూ ఇయర్. వాచ్ నైట్ సర్వీసులు అసలు రాదు న్యూ ఇయర్. కొత్త బట్టలు వేసుకుంటే పోదు లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ ఎవరో, ఈ ఇయర్ నేను అదే. పోతుందా? డేట్ మారితే ఏం మారుతుంది? డేట్ తప్ప ఏం మారదు. నీ రూట్ మారాలి, మన పద్ధతులు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన భక్తి మారాలి. అంటే దానికి ఒకటే ఒక అవకాశం ఏంటి? ప్రార్థనే. హల్లెలూయా. అయితే న్యూ ఇయర్ రోజుని ఇక్కడ చాలా మరి భోజనాలు ఉన్నాయి కదండి, భోజనాలు ఉన్నాయి. దేవుడు మనకి చక్కని భోజనాలు అరేంజ్ చేశాడు. కాబట్టి ఈ న్యూ ఇయర్ రోజుని కొన్ని విషయాలు ధ్యానించుకొని అసలు ఈ న్యూ ఇయర్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి, మనం హౌ టు అప్రోచ్, ఈ న్యూ ఇయర్ని ఎలా హ్యాండిల్ చేయాలా. ఈ న్యూ ఇయర్ని ఎరగొట్టింది సెంటర్ పాయింట్ ఎవరో? యేసయ్యే. యేసయ్యకు పేరు పెట్టిన రోజే న్యూ ఇయర్. 8వ రోజున మందిరానికి తీసుకెళ్ళి సున్నతి చేసి యేసయ్యకు పేరు పెట్టారు. దీన్ని హ్యాపీ న్యూ ఇయర్ మరి పరిగణలోకి వచ్చింది. అయితే ఈ న్యూ ఇయర్ని యేసయ్య సెంటర్గా డివైడ్ చేశారు, కానీ మన జీవితంలో సమయాన్ని కూడా యేసయ్య సెంటర్గా పెట్టుకుంటేనే నీ జీవితంలో న్యూ ఇయర్ వస్తుంది. దెర్ ఈజ్ నో అదర్ వే. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, నీ జీవితంలో యేసయ్య ఒక్కడే నీకు న్యూ ఇయర్ ఇవ్వగలడు. ఎందుకండి అంటే మరి దానికి చాలా చక్కని మాట ఉంది, విలాప వాక్యాలు. అదేంటండి? న్యూ ఇయర్ రోజుని చక్కగా దాన్ని ఏమంటారు, పరమగీతాలు మాట్లాడవచ్చుగా. మీరు విలాప వాక్యాలకు వెళ్ళారేమో అనుకుంటున్నారేమో. బైబిల్లో అన్ని వాక్యాలు కూడా మనకు సంబంధించినవి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23. ఈ ఒక్క మాటే నీ జీవితంలో న్యూ ఇయర్ని తేగలదు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాం. ఇప్పుడు మనం ఇంత చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన వాత్సల్యత ఎడతెగక పుడుతుందట. తర్వాత ఇది ఒకటే నూతనమైన లైఫ్లో. రేపు మళ్ళా ది సేమ్ పర్సన్, డేట్ మారుతుంది, నెంబర్ మారుతాయి. నువ్వు రాస్తే నువ్వు పేపర్ మార్చాల్సి వస్తుంది, అకౌంట్స్ మారుతాయి, అంతే తప్ప సేమ్ వరల్డ్, సేమ్ మనుషులు,
సేమ్ ఆలోచనలు, సేమ్ పద్ధతులు. కానీ నూతనం అనేది ఎక్కడన్నా రావాలంటే ఆయన ఏమన్నాడు, ఆయనకు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది, నువ్వు ఎంతనైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనందరికీ కూడా దేవుడు నూతన సంవత్సరాన్ని దయచేశాడని నమ్ముతున్నాను. అయితే న్యూ ఇయర్ రోజుని ఒక 2-3 విషయాలు, ఈ న్యూ ఇయర్ని మనం ఎలాగా ఎదుర్కోవాలా అన్న విషయం మరి ఆలోచించాలి. ఎంతమంది రిజల్యూషన్స్ తీసుకున్నారు? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకున్నారు ఎవరన్నా? నేను మా పిల్లలకు చెప్పాను, 3-4 చెప్పా, రిజల్యూషన్ నాకు మెయిల్ పెట్టాలని. ఇంతవరకు పెట్టలే, మరి వచ్చిందేమో చూడాలి. ఇంకెవరిని తీసుకున్నారా రిజల్యూషన్? లేదా? అది ఆయన తీసుకున్నాడండి, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అంతేనా? కాదా? ఓకే, నేను అలాగ అనుకున్నాను, వాళ్ళు అనుకున్నావేమో అని. అయ్యయ్యో, చాలా తప్పు. అయితే ఆయన మంచి రిజల్యూషన్ అయితే తీసుకొని ఉంటాడు. ఇంకెవరు తీసుకున్నారు రిజల్యూషన్స్? అదిగో చాలా మంచి చేయలేదు, సీక్రెట్ రిజల్యూషన్స్ అండి, చాలా మంచిది. అయితే చాలామంది వెయిట్ లాస్, ఇక నుంచి డైట్, ఇంకేముంటాయండి? ఇంకేముంటాయి? ఆధ్యాత్మికమైన చాలా పెద్ద పెద్ద రిజల్యూషన్ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నాయా? ఇట్లాంటి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా నేను వాకింగ్ చేయాలా, కంపల్సరీగా నేను పల్లాగా. నీ జీవితం, నీ బాహ్య రూపం, ఈ లోకంలో అనేక విషయాల గురించి రిజల్యూషన్ తీసుకుంటాం. మంచిదే తీసుకోవాలి, చాలా మంచిది, తీసుకుంటే చాలా మంచిది. కానీ చెయ్యంగా ఎంతమంది జిమ్కి డబ్బులు కొట్టి మానేశారు? అందులో నేను ఒకడిని, నేను మీలో ఒకడే వంటి వాడనే, నేనేం పెద్ద డిఫరెంట్ ఏం కాదు. కాబట్టి రిజల్యూషన్ జీవితంలో న్యూ ఇయర్ ఎందుకు వస్తుందంటే, ఒక బ్రేక్ టైం ఎందుకు ఇస్తామంటే, ఒక్కసారి ఆలోచించుకోవడానికి, మన పరుగు పందాన్ని ఒక్కసారి ఆపి మనం ఎక్కడ ఏమి సరి చేసుకోవాలి. ఈ మనల్ని ఈడ్చుకెళ్ళిపోతున్న సమయం ఏం చేస్తుంది? మనని ఈడ్చుకుపోతుంది. ఆడు ప్రైమ్ మినిస్టర్ అయినా, ఆడు సైంటిస్ట్ అయినా, ఆడు ఎవడైనా ఈ ప్రపంచాన్ని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. లాక్కొని, ఒక లారీకి ఏదైనా తాడెట్టి కట్టేస్తే ఎలా లాక్కెళ్ళిపోద్దో అలా లాక్కెళ్ళిపోద్ది సమయం. అట్లా లాక్కెళ్ళిపోతున్న సమయాన్ని ఒకసారి ఆపి, మన జీవితాలు సరి అయిన మార్గంలో వెళ్తున్నాయా, సరి అయిన డైరెక్షన్లో వెళ్తున్నాయా, నేనేమన్నా నా జీవితంలో కొంత మార్పులు చేసుకోవాలా, ఇంకా నా జీవితాన్ని సరి చేసుకోవాలంటే నేను ఏం చేయాలా అని ఒక ఆలోచన చెప్పడానికే ఈ న్యూ ఇయర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రిజల్యూషన్స్ 2 రకాలు. రిజల్యూషన్స్ అన్ని 2 రకాలు. ఒకటి నీ పర్సనల్ రిజల్యూషన్, రెండవది సంఘముగా నీ రిజల్యూషన్. హల్లెలూయా. సంఘముగా లాస్ట్ ఇయర్ ఏం మెసేజ్ చెప్పండి, గుర్తుంది ఎవరికైనా? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నారు. ఆవిడ రిజల్యూషన్ అనుకుంటాను ఈ సంవత్సరం. అయితే అది చాలా మంచిదమ్మా, చాలా మంచిది. ఇక్కడ ఇంకో స్పీకర్ నా కాంపిటీషన్కి ఇంకో స్పీకర్ వస్తున్నాడు ఇక్కడ పక్కన, ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడేమో, నేను ఇంగ్లీష్లో చెప్పాలి ఇంకా, కాబట్టి మంచిది. అయితే ఫలించి అభివృద్ధి చెంది విస్తరణ. మీకు వచ్చింది సార్, లాస్ట్ ఇయర్ 1వ తారీఖు నేను మాట్లాడలేదు, నెక్స్ట్ వీక్ మాట్లాడాను. అంటే మీకు నా మెసేజెస్ ఎంత బాగా మంచిదే, ఎప్పుడూ మాట్లాడి ఉంటానమ్మా, నథింగ్ టు వర్రీ. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాసి ఉంటారని ఒక సూచన. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి రాశారంటే క్రైస్తవులకు రాశారు. ఎందుకంటే హెబ్రీయులకి ఈ ధర్మశాస్త్రం అంతా తెలుసు అన్నమాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక 7 లెటర్స్లు ఉంటాయి. లెటర్స్ అంటే సంఘముగా మనం తీసుకోవలసిన తీర్మానాలు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను మొట్టమొదటి ది మోస్ట్ బ్లెస్డ్ తీర్మానం ఏం చెప్పానంటే, దేవునికి భయపడదాం. హల్లెలూయా. ఎంతమంది గుర్తుంది? అమ్మాయి అవును, దివ్య క్లియర్గా చెప్పింది నాకు ఆ రోజు. దేవునికి భయపడడం, లెట్ us ఫియర్ గాడ్ అంటాడు ఆయన.
ఏంటండి దేవునికి భయపడడం అంటే మామూలుగా మేము మా తల్లిదండ్రులకే భయపడం, మా పాస్టర్లకే భయపడం, ఈ లోకంలో ఎవరికి భయపడను నేనే. దేవునికి భయపడడం అనేది నార్మల్గా అందరూ చెప్పేది కదా అనుకుంటారేమో. పౌలు గారు మరి అప్పుడు నేను 7 రిజల్యూషన్స్ చెప్పాను. అందులో మొట్టమొదటిది మరి ముఖ్యమైనది ఏంటంటే దేవునికి భయపడడం. 34వ అధ్యాయం ఒకసారి చదవమ్మా. ఏమంటే మైక్ లేదా? నూతనంగా మైక్ ఇవ్వచ్చు కదా, లేదా? చూసారా, నూతన సంవత్సరం కూడా పాతలాగే ఉంది కదా. ఒక మైకు వీలుంటే తీసుకుందాం. దేవునికి తీర్మానం ఏంటి? సంఘంగా మన తీర్మానం ఏంటి? దేవునికి భయపడడం. అదొకటే చూస్తాం, అదొకటే. కావాలంటే లాస్ట్ ఇయర్ మెసేజ్లు ఉన్నాయి. తీర్మానాలు ఎలా తీసుకోవాలి, సంఘంగా ఏం తీర్మానాలు తీసుకోవాలి, వ్యక్తిగతంగా ఏం తీర్మానాలు తీసుకోవాలి ఆలోచిద్దాం. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన. 4వ వచనం, 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయన దగ్గర భయం ఉంటేనట, ఆ భయము నీ భయాలన్నిటినీ. తర్వాత 6వ వచనము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏంటండి, ఇంక నాతో పనుందా? మీకు ప్రార్థనా పరులతో పనుందా? దేవునితో భయం ఉంటేనట ఆయన దూత వారికి కావలి ఉంటుంది. అంటే Z+ హెవెన్లీ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సీఎం, పిఎం, అమెరికా ప్రెసిడెంట్ కాన్వాయ్ కూడా పనికిరాదు నీకు. ఆయన యందు భయము గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని నిన్ను రక్షించాలని నీకేముండాలా? దేవుని భయము ఉండాలి. తర్వాత అలా కాదు, 9 చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఏంటండి రెండో బ్లెస్సింగ్? ఏం కొదువలేదు. ఆయన యందు భయం ఉన్నవాడికి ఏ కొదువా ఉండదో. ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఏ కొదువ అంటే ఏ కొదువా ఉండదు. నువ్వు ప్రార్థన చేయడానికి పల్నాది అడగడానికి ఏముండదు. నువ్వేం అడుగుతావు తెలుసా? నాయనా దేశాన్ని రక్షించండి, ఆత్మలను రక్షించండి. ఇంకా నువ్వు దేవుని ప్రణాళికల గురించి ప్రార్థన చేస్తావు, కానీ నీకంటూ ఏ కొదువ కూడా ఉండదు అని బైబిల్. ఈ 34వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. దేవుని యందు భయము ఉన్నవారి ప్రార్థనే దేవుడు వింటాడు. ఎవరి వైపు చూస్తాడంటే దేవునికి భయపడే వైపు, వారి వైపు ఆయన కన్నులు చూస్తాయి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పౌలు గారు ఉత్తగానే అనలేదు లెటస్ ఫియర్ గాడ్ అన్నాడు. దేవునికి భయపడదాం. ఇప్పుడు భయము లేని స్థితిలోనే మనం ఉన్నాము కాబట్టే మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన వృద్ధి లేదు. అంటే ఎక్కడ ఉన్నాలో లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. కాబట్టి సంఘంగా మనము దేవునికి ఎందుకండి దేవునికి భయపడే వారముగా ఉండాలి. దేవునికి భయపడే వారి చుట్టూ ఎన్నో దీవెనలు ఉన్నాయి, కానీ దేవునికి భయపడడం వల్ల దేవుని సన్నిధికి బాగా దగ్గరికి వస్తాం. ఈరోజు భక్తి ప్రపంచంలో చాలా జరుగుతుంది. మనకన్నా నిష్టైన భక్తి జరుగుతుంది. చెప్పులు లేకుండా ఇక్కడ నుంచి ఇక్కడ దాన్ని ఏమంటారు, బస్ స్టాండ్కి నడలేని స్థితిలో ఉన్న మనం చెప్పులు లేకుండా విజయవాడ నడిచికెళ్ళిపోతున్నారు. ఎందుకు? భయము. వాళ్ళకి భక్తి ఎలాగున్నా భయము దేవుడు అంటే నిష్ట. నేను ఈ మధ్య ఒక విలేజ్ ఇంటర్వ్యూ చూశాను. ఆ విలేజ్లో ఎవరో చెప్పులు వేసుకోరట. ఎవరు ఎంత నిష్టగా ఉన్నారంటే చాలా నిష్టగా ఉన్నారు. ఎందుకు వేసుకోరండి అంటే వాళ్ళకి తెలీదు. మా పితరులు పెట్టారండి.
ఏమంటే మీ ఊర్లో ఎవరిని ముట్టుకోరట, ఎవరిని ముట్టుకోవండి. వాళ్ళ ఊరోళ్ళు ఆ ఊళ్ళే, ఆ ఊరు నుంచి బయట నుంచి ఎవడొచ్చినా ఎవరిని ముట్టుకోరు. కులం మతం ఏమీ లేదు, ఆ ఊరోళ్ళు అందరూ అలా ఉంటారు అంతే. మరి అదేంటండి, ఎవరన్నా వచ్చి మీకు కాయగూరలను ఇస్తే చేయకండి, ఏం చేస్తారంటే స్నానం చేస్తాం మళ్ళీ అన్నాడు. ఇంతకీ మీకు ఎందుకు అలా, మీ ఊరంతా ఎందుకు అలా మాకు తెలియదండి. మా పితరులు పెట్టారు. భయం అన్నమాట, కట్టడ అన్నమాట, ఒక రూల్ అన్నమాట. దేవుని వాక్యానికి మనం భయపడితే, దేవుని ఆజ్ఞలకు మనం భయపడితే, ఈ లోకంలో ఏమీ చేయలేని తుచ్చమైన ఈ లోక సంబంధాల విషయాలకే మనుష్యులు భయపడి అంతనిష్టగా ఉంటే, జీవము గల దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని పట్టుకొని ఆయన ఆజ్ఞలకి మనం ఇంకెంత భయపడాలి. అంటే భయపడడం అంటే మీరు వణిగిపోమని కాదు, ఆ భయములో ఉన్న భక్తి మీకు సకల విధమైన సమృద్ధిని, క్షేమాన్ని, కాపుదలను దయచేస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మొదటిగా సంఘంగా దేవునికి భయపడదాం. ఇంకొకటి చాలా సంఘముగా, అంటే యాజ్ ఏ సంఘము దేవుని ఆ శరీరములో భాగముగా మనము ఒక విషయాన్ని నిన్నటి దినాన్న దేవుడు వాక్యం నాకు తెలియజేశాడు. మేబీ రూపాంతర పరిచర్యకు మన సంఘాలకు దేవుడు నూతన సంవత్సరము ఇస్తున్న హెచ్చరికతో కూడిన ఒక మరి ఆజ్ఞ ఇది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అంటే ఏంటి? సత్యం అనే ఒక మాట ఎందుకు అన్నాడు? ప్రేమ కలిగి సత్యము. ప్రేమ సత్యము, ప్రేమ అబద్ధము చెప్పలేదు. ఏమంటే చాలా చిన్న విషయాలు చెప్తున్నారు మీరు. దేవునికి భయపడమంటున్నారు, ప్రేమ అంటున్నారు, సత్యం అంటున్నారు. ఎప్పుడు మేము వినేవే అనుకుంటున్నారేమో. ఈ సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం లేకపోతే అబద్ధం. ఏదేని తోటలో స్ట్రైట్ అవే సైతాన్ గారు చెప్పింది ఏంటంటే అసత్యమే, అబద్ధమే. అబద్ధానికి జనకుడు ఎవడు? సైతాన్. ఆడి పేరే అబద్ధానికి జనకుడు. అంటే ఫాదర్ ఆఫ్ లై ఎవరు? సైతాన్. ఈ జీవగ్రంథంలో ఈ 2 మాటలు ఉత్తగానే మాట్లాడలేదు. ప్రేమ కలిగి సత్యము అంటే ప్రేమ కలిగి సత్యం అంటే నువ్వు క్రీస్తులాగా అయిపోతావు అనమాట. ఎంత పవర్ఫుల్ వర్డ్స్ తెలుసా రెండును. ప్రేమేమో త్యాగాన్ని కోరుకుంటుంది, సత్యమేమో నీ సెల్ఫ్ కంట్రోల్ను కోరుకుంటుంది. సత్యంగా నువ్వు ఉండాలంటే నువ్వు చాలా విషయాలు నువ్వు నిగ్రహించుకొని సత్యములో ఉండాలి. అబద్ధం అంటే ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ మేనేజ్ చేయొచ్చు. సత్యంగా నిలబడాలంటే నీతి కోసం నువ్వు ఆకలి దప్పులు కలిగాల్సి వస్తుంది. ఏమన్నాడంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదగాలి. హల్లెలూయా. ఈరోజు మాట ఏంటి తెలుసండి? ఎదగాలి. ఎదగాలంటే ప్రేమ కలిగి సత్యములో యేసుక్రీస్తులాగా రూపాంతరము చెందాలి. చాలా క్యాజువల్గా ఆడుతున్న అబద్ధాల్లో సైతాన్ కూడా వచ్చి మీ హృదయాల్లో కూర్చుంటాడు. చాలా చిన్న మాట అనుకోకండి, సింపుల్ అనుకోకండి. ఈ సంవత్సరం సరదాకు కూడా అబద్ధం ఆడకండి. ఎలాగా? సరదాకు కూడా అబద్ధం ఆడకండి. సైతాన్ గాడు వచ్చి స్టేజ్ కూర్చున్నాడు అక్కడే. ఆ యాటిట్యూడ్లోనే సైతాన్ ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఎందుకు ఎదగాలి? సంఘంగా. ఇట్ ఈస్ కూడా లెటస్. ఏమన్నాడు? మనము అంటే మనందరం అన్ని విషయాల్లో ఎదగాలి. ఎందుకు ఎదగాలంటే సంఘానికి నూతన సంవత్సరంలో శత్రువు బయట లేడు. శత్రువు ఎక్కడ ఉన్నాడు? లోపలే ఉన్నాడు. ఈ లోపల ఉన్న శత్రువు ఎవరు తెలుసా? ఎదగలేనితనం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నతనం. ఎంత ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన, ఇప్పుడు అదే మొక్కుబడి ప్రార్థన. ఇంతకుముందు ఎంత బైబిల్, ఇప్పుడు అంతే బైబిల్. ఎవరో ఎగ్జామ్షన్ లేరు ఇందులో. ఎవరో పరిపూర్ణంగా ఎదిగిపోయిన లేరు. ఈ సంవత్సరమైన తీర్మానం తీసుకుందాం.
లాస్ట్ ఇయర్ నేను బైబిల్ ఎంతవరకు చదివాను, ఈ ఇయర్ కంప్లీట్ చేయాలా. హల్లెలూయా. యవనస్తులు, ఇదిగో నేను ఎవ్రీడే మార్నింగ్ దేవుని వాక్యము చదవకుండా బయటికి వెళ్ళను, ప్రార్థన లేకుండా దేవుడికి చెప్పకుండా బయటికి వెళ్ళను. నా ప్రార్థన సమయం అరగంట అయితే ఇప్పుడు గంట చేస్తాను. ఎదగాల. ఎప్పుడు ఒక 2 లైన్లు చదివితే క్యాలెండర్లో ఉన్నాడు బైబిల్లోకి రావాలా, బైబిల్లో 2 వాక్యాలు చదువుకున్నవాడు చాప్టర్లోకి రావాలా, ఒక చాప్టర్ చదువుకున్నవాడు 2 చాప్టర్లు చదవగలగాల, ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు సంవత్సరం చదివేవాడు సంవత్సరానికి బైబిల్ని కంప్లీట్ చేయగలగాల. హల్లెలూయా. బైబిల్ వాక్యము చదవడము చాలా 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 ఇంపార్టెంట్. దేవునిలో ప్రార్థనలో గడపడం చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఎంత కబుర్లు చెప్పినా పాతది గతం అవుతుంది. నువ్వు వాక్యములో ప్రార్థనలో ఉంటేనే నీ పాత జీవితము పాతి పెట్టబడుతుంది. అంతవరకు నువ్వు బతుకుతానే ఉంటావు. నీ పాత జీవితం కంటిన్యూ అవుతుంది. ఇయర్ మారుతుంది, నెంబర్ మారుతుంది, డేట్ మారుతుంది, నీ జీవితం మటుకు అలాగే ఉంటుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఎందుకు ఎదగాలంటే సంఘానికి అది ఎక్కడ తప్పు వస్తుందండి? ఏముందండి, ఎవరో అమ్మగారు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారుగా, మన కష్టమైతే ఉపవాస ప్రార్థనలు పెట్టి లేకపోతే ఫ్రైడే ప్రేయర్లో చేస్తారుగా. నేను ఒక్కడిని బైబిల్ చదవకపోతే నష్టం ఏంటి? నేను ఒక్కడిని తప్పిపోతే ఈ సమయంలో ఈ వయసులో కూడా నేనేమి భక్తి చేస్తాను? పర్లేదులే, ఈ సమయంలో ఇంకా టైం ఉంది మనం బాగా భక్తి చేయడానికి. నా ఒక్కడి వల్లే సంఘానికి నష్టం ఏంటి అనుకుంటున్నారేమో. ఆ కింద 16వ వచనం చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన ఎవరు? శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, మళ్ళా ప్రేమయందు క్షేమము అభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇప్పుడు మీరు ఎదగడం వల్ల ఈ సంఘానికి అభివృద్ధి ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఆయన శిరస్సు అయితే సంఘం ఏంటి? శరీరము. ఈ శరీరములో అన్ని అవయవాలు దాని స్థితిలో ఎదిగే ఉండాలి, ఎదుగుతానే ఉండాలి, నరిష్ అవుతానే ఉండాలి. ఈ వేలులో ఎదగడం ఆగిపోయింది అనుకోండి, ఈ వేలులో జీవడం వెళ్ళడం ఆగిపోయింది అనుకోండి, ఈ చెయ్యి పనిచేయడం మానేసింది అనుకోండి, నువ్వేం చేస్తున్నావు? దేవుని శరీరాన్ని అవిటిదానిగా చేస్తున్నావు, దేవుని మందిరాన్ని కురూపంగా చేస్తున్నావు, కుంటిగా చేస్తున్నావు. ఇది దేవుడు సహించడు. దేవుని సన్నిధిలోకి వస్తే ప్రతి అవయవంలో జీవం ఉండాలి, జీవం ఉన్న ప్రతి అవయవము ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి లెటస్ టేక్ రిజల్యూషన్స్. మీరు పర్సనల్గా ఎన్ని రెజల్యూషన్స్ తీసుకున్నా సంఘంగా మీరు రెజల్యూషన్ తీసుకోకపోతే దేవుడు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా దేవుని యందు ఎదగాల, దేవునిలో ఎదగాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతకాలని నువ్వు ప్రయాసపడితే, తీర్మానం తీసుకుంటే నీకు అన్నీ ఆయన ఇస్తాడు. నూతనం అనేది యేసుక్రీస్తులో తప్ప ఎవ్వడిలో లేదు. ఈ లోకంలో జరిగేదంతా కూడా రొటీనే, సినిమా రీల్లాగా అవుతుంటుంది. అలాగా హిస్టరీ రిపీట్స్. నీ జీవితంలో నూతనము అనేది రావాలంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరే ఆయన వాత్సల్యము నూతనంగా పుట్టుతుంది. కాబట్టి మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాము అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ 2 తీర్మానాలు, ఒకటేంటి? దేవునికి లాస్ట్ ఇయర్ చెప్పాను, కొంతమంది గుర్తుంది, మళ్ళా చెప్తున్నాను. కావాలంటే దేవునికి భయపడడం అనే దాని గురించి మీరు స్టడీ చేయండి. దేవునికి భయపడడం అనే దాంట్లో 34వ కీర్తనలోనే నేను చాలా, ఇంకా కిందకి వెళ్తే కూడా చాలా దీవెనలు ఉన్నాయి. అంత దీవెనలు ఉన్న దేవునికి భయపడడం అనేది మీరు మనసులో అంటే కాన్షియస్గా దేవునికి భయపడడానికి ఇష్టపడినప్పుడు మిగిలిన అన్ని లైన్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏమండి,
డాడీ అంటే భయం ఉన్నాడు తప్పు చేయగలుగుతాడా? అంటే భార్య అంటే ప్రేమ ఉన్నోళ్ళు ప్రెస్టేజ్ని ఎలా కాదగలరు? అలాగా తల్లిదండ్రులు అంటే భయం ఉన్నాడు తప్పు చేస్తాడా? తప్పు చేయాల్సి వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏం గుర్తొస్తుంది? దేవుడు గుర్తొస్తాడు. ఈరోజు పాపంలోకి శాపంలోకి నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని భయము నీలో లేకపోవడము అని నేను తెలియజేస్తున్నాను. ఇది ఏమి కఠినమైందో, నువ్వేదో ఆయన బాసు నేను సబార్డినేట్ అనుకోకండి. ఇట్స్ ఎ గ్రేట్ సీక్రెట్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నీకు ప్రతి విధమైన దీవెన, సమృద్ధి, ఆరోగ్యము, రక్షణ, కాపుదల, సమస్తము, జ్ఞానము, సమస్తం కూడా ఎందులో ఉన్నాయి? దేవునికి భయపడడంలో ఉన్నాయి. బీ కాన్షియస్. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మర్చిపోతారు. ఎవ్రీ మినిట్ నేను దేవునికి భయపడాలా, నేను దేవుడికి భయపడి ఉంటాను అని నువ్వు అనుకుంటా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే హృదయం అట ఘోరమైన వ్యాధి కలదట. హృదయము ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని ఎవరు గ్రహిస్తాడంటే ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేటకు యెహోవా అను నేను నీ అంతరంద్రియాలను పరిశీలిస్తాను. ఆయన నీకు నూతనంగా ఏమని ఇవ్వాలంటే నీ అంతరంద్రియాలని పరిశీలించి నీ అంతరంద్రియాలు కానీ నూతన పరుచుకోవడానికి ఇష్టపడితే ఆయన నీలో నివసించి నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనందరం కూడా ఎదగాలి. ఒకటి దేవునికి భయపడాలి, రెండవది ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడానికి వీలు లేదు. ఈరోజు నేను మాట్లాడుతాను, రేపు మీరు కూడా మాట్లాడాలి. కొంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు, కొంతమంది మిగిలిన వాళ్ళు కూడా చేయగలగాలి. దేవునిలో ప్రతిరోజు ఆత్మలో పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రతి సంవత్సరం మనం ఎదుగుతూ ఉండాలి. ఈరోజు బెస్ట్ క్వశ్చన్, ది పర్ఫెక్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను దేవునిలో ఏమన్నా ఎదిగానా? అది చాలా ఇంపార్టెంట్ విషయం. సెకండ్ది నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. సెల్ఫ్ కంట్రోల్. ఇది ఒక తీర్మానం తీసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది మరి ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే ఈ లోకంలో టెక్నాలజీ ఏదైనా చేయగలుగుతుంది, ఏమన్నా చేస్తుంది. చంద్రుడి మీద కూడా వెళ్ళగలుగుతుంది. యాటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు తయారు చేయగలుగుతుంది. కానీ తయారు చేసిన బాంబుని వేయకుండా ఉండడానికి సెల్ఫ్ కంట్రోల్ ఉండలేదు. ఒక మనిషిని నియంత్రణ చేయగలిగే టెక్నాలజీ ఇప్పుడుకొచ్చి ఏం రాలేదు. నిన్ను ప్రలోభ పెట్టేది చాలా ఉంది, కానీ నిన్ను నిలబెట్టి అవసరంలో చక్కగా నిలబడేది ఏమీ లేదు. అందుకే దేవుడు అంటాడు, ఒకడు హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది ప్రకారం లేని పట్టణం లాంటిది అనమాట, నాశనం అయిపోద్ది. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే ఈ లోకంలో ఏ జీవితమైనా పరిపూర్ణంగా నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను బైబిల్లోంచి ఇది సెల్ఫ్ కంట్రోల్ చాలా తెలిసిందే. సెల్ఫ్ కంట్రోల్ అంటే మీరు ఇంద్రియ నిగ్రహం, మనస్సు నిగ్రహం, ప్రార్థన చేస్తే ప్రార్థన మీద నిగ్రహం, భక్తి చేస్తే భక్తి మీద నిగ్రహం, చర్చికి రావాలంటే దాని మీద నిగ్రహం, అన్నిటి మీద ఒక స్టాండర్డ్ ఉంటుంది అన్నమాట అవతలకి. కొంతమంది అవకాశాలు బట్టి పరిస్థితులు బట్టి చేస్తూ ఉంటారు. అది కాదు, నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావంటే ఆ తీర్మానం ఎడల నీకు కంట్రోల్ ఉండాలి. నిన్నటి దినాన్ని కూడా చెప్పిన, ఎంతమంది తీసుకున్నారు కార్డులు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్నప్పుడు ఎంతమంది చూసారు చిలక తీస్తుంటుంది ఇలాంటి కార్డులే? అలా చేసేద్దాం, దీన్ని అలా చేద్దామా? చాలామంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజమే, మనమే చేస్తున్నాం దాన్ని. అలాగా వాక్యానుసారమా డిబేట్ వద్దు. నీకు
మీ అమ్మకి, మీ అమ్మమ్మకి, మీ నాన్నమ్మకి, బతుకుంటే ఇంట్లో ఉన్న తాతయ్యకి కూడా పట్టుకెళ్తావు కదా, ఇది 4-5 కూడా పట్టుకెళ్తాం. నిజంగా నన్ను నిన్నటి దినాన్ని ఈ వాక్యం చాలా బలపరిచిందండి. అంటే నేను ఐఎమ్ నాట్ నెగిటివ్, కానీ మంచిదైన దాన్ని కూడా మనం ఏం చేస్తాం సార్, దేవునికి అయోగ్యంగా, దేవునికి అవమానకరంగా మనమే చేస్తున్నాం దీన్ని. నేను నిన్నటి దినాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మా అమ్మగారు ప్రార్థన చేసి ప్రాఫెసీ చెప్పేవారు. ప్రాఫెసీ ఆవిడ ప్రార్థన చేస్తే జీవితం అంతా చెప్పేసేది అంతే. ఆవిడ ప్రార్థన చేసేదిగో నీది ఇలాగంటే ఖచ్చితంగా అయ్యేది. అంత ఆత్మతో ఉండేది ఆవిడ. ఈరోజు నేను ఇలా నిలబడ్డాను అన్న విషయం కూడా ఆవిడ ఆ రోజే ఒక్కి నొక్కా నుంచి వాపోయింది, అర్థం కాలేదు. అంత శక్తి, అంత ఆత్మ కలిగి ఉన్నది. కొంతమంది మా దగ్గరికి వచ్చేవారు, వాళ్ళు పెద్దగా భక్తి అవగాహన లేనివారు. వాళ్ళు ఏమనేవారంటే, అమ్మగారు చెప్తారండి. ఏం చెప్పాలా? అదేనండి, ఏదో చెప్తారట కదండి. సోది. ఒక ప్రాఫెసీకి, దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఇచ్చే మాటకి, ఈ లోకం జ్ఞానం లేనిది, పరిపూర్ణమైన భక్తి లేని వారు ఎలా వచ్చారు తెలుసా? సోది చెప్పించుకోవడానికి వచ్చేవారు. క్రైస్తవులే సోది చెప్పించుకోవడానికి. మా అబ్బాయికి గ్రీన్ కార్డు వీసా వస్తుందా అండి? ఎటువంటి ప్రశ్నలంటే భయంకరమైన లోక సంబంధమైన, వెరీ సెల్ఫిష్, టైమ్లీ, దేవుణ్ణి ఒక సోది లేకపోతే ఒక జాతకం అని చెప్పే ఒక దానిలాగా కన్వర్ట్ చేసేసారు దాన్ని. కొంతమంది అలా వచ్చేవారు. కాబట్టి ఈ వాగ్దానం అనేది దేవుని మాటగా మీరు ఒక చిలక జ్యోతిషంలో తీసుకుంటే నువ్వే ఈ వాగ్దానాన్ని మరి చులకనగా చేస్తున్నట్టు. మీకు మాట తెలుసా? మీరు ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారో ఆ వాగ్దానము ఎక్కడుందో అధ్యాయము, దాని నేపథ్యం చదవండి. హల్లెలూయా. అధ్యాయము, నేపథ్యం. మీరు కొంతమంది నాకు వెనక్కి ఇచ్చేస్తారు, మాకు వద్దు బాబు ఇది అని. డ్యామ్ షూర్. అబ్రహాముకి ఏమన్నాడు? చొక్కలు చూపించాడు. ఏం చూపించాడు? స్టార్స్ చూపించాడు దేవుడు. ఆయన అసలు అది వింటే ఎలా ఉంటుంది తెలుసండి, ఇంక మామూలుగా ఉండదు అనమాట. ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. కార్డు పెట్టుకుని వచ్చాడు అబ్రహాం గారు. తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. నీ వాగ్దానం వెనకాతల ఎంత టెస్టింగ్ ఉంటుందో, నీ వాగ్దానం వెనకాతల ఎంత సాక్రిఫైస్ దేవుడు అడుగుతున్నాడో. నువ్వు సరదాగా సంకలు కొట్టుకుని వచ్చేయడం కాదు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు పిల్లాడిని? ఎంతకాలం వెయిటింగ్? నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోటి తీసుకుంటా. అబ్రహాంకే ఒకటే కార్డు ఇచ్చాడు ఆయన. నువ్వు ప్రతి సంవత్సరం కార్డు తీసేసుకుంటావు. అబ్రహాం కన్నా పెద్దోడువా? నిజంగా మీకే కానీ అబ్రహాం తాలూకు దీవెనెత్తే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకోండి అన్నీ ఇచ్చేస్తారు నాకు కదా. మేము 95 సంవత్సరాలు ఎక్కడ పడతామండి? పోనీ పడినా కనక 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 ఒకడిని కనితే ఆడిని ఇచ్చేయమన్నాడు మళ్ళీ అన్నాడా లేదా? అలాగ ప్రతి వాగ్దానం ఆలోచించుకోండి. ఈ వాగ్దానము డెఫినెట్గా దేవుడు చేస్తాడు. నిజంగా ఇది నేను చాలా బలపరుస్తుంది. కానీ దీనికి తగినట్టు బ్రతకడానికి, ఈ వాగ్దానాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడానికి బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం ప్రతి మనిషికి హల్లెలూయా. ఇందులో ఇది నీకు ఇది నాకని ఉందా? ఇందులో ప్రతిదీ ప్రతి వారికి దేవుడు వారి వారి అవసరతలు చెప్పిన దేవుడు ఇస్తాడు. కానీ ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థించి ఆ వాగ్దానాన్ని అవగాహన చేసుకొని దానికి తగినట్టుగా నీ జీవితాన్ని మలచుకొని, అసలు ఈ వాగ్దానం ఎంత మాట్లాడుతుందంటే నువ్వు ఏమి నూతన పరుచుకోవాలో, నీ జీవితంలో ఏదో లేయాలో, ఈ వాగ్దానం పొందిన పరిస్థితుల్లో దేవుడు ఆ మనిషిని ఏ విధంగా సరిచేశాడో. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తామని ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి? మొత్తం వదిలి దేశదిమ్మరుగా పోవాలని రెడీయా? వదిలేయడానికి ఇంట్లోంచి ఒకరోజు అడుగట్లేం మనం. దేవుడు పట్టుకెళ్ళిపోతాడు ఎక్కడికో హతసాక్షిగా. రెడీయా? కాబట్టి వాగ్దానము చాలా మంచిది, కానీ దాన్ని చాలా గౌరవంగా, బాధ్యతగా మీరు ప్రతి వాగ్దానాన్ని, దాని చాప్టర్ అంతా, దాని నేపథ్యము చదివి
ఒకవేళ మీకు అబ్రహాము లాంటి వాగ్దానం వస్తే, దావీదు లాంటి వాగ్దానం వస్తే, జీవితాలు ఆ విధంగా దావీదు ఎలాగైతే దేవుని దగ్గర ఆశ్రయించి పశ్చాత్తాపడ్డాడో, అబ్రహాము ఎలాగైతే గుడ్డిగా దేవుణ్ణి నమ్మి బయలుదేరమంటే బయలుదేరాడో, అటువంటి మనస్తత్వంలోకి, అటువంటి రూపంలోకి నువ్వు ప్రార్థనలో చెక్కబడినప్పుడే ఈ వాగ్దానము నీ జీవితంలో ఫలిస్తా తప్ప, లేకపోతే బయటోడు అంటాడు, ఏమంటే మా దగ్గర కూడా చిలక జ్యోతిష్కు ఉంది, అవి కూడా తీస్తాయి, మీరు తీస్తున్నారు, ఏంటి తేడా అంటాడు. ఆ విధంగా చులకన భావం చేసింది ఎవరు? మనమే. కాబట్టి ఈ సంవత్సరం అట్టి మరి పరిణితిలోకి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే నేను హౌ టు అప్రోచ్ న్యూ ఇయర్ చెప్దాం అనుకున్నాను, కానీ సమయం చాలా అయిపోతుంది. ఇంకెంత టైం ఉంది నాకు? ఇంకెంత టైం చెప్పొచ్చు? ఓకే, ఇంకో 1 అవరా? బ్రదరు బాగా గట్టి టిఫిన్ తిని వచ్చి ఉంటారు, లేకపోతే నేను తినేను, చెప్పట్లేదు కానీ మెసేజ్ కదా కొంచెం పెడుతుంది నాకు, అందుకే నేను ఎక్కువ చెప్పేస్తుంటాను. మీ ఆకలి చూపులు నాకు అర్థమవుతూ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు దేని గురించి చెప్తానంటే సెల్ఫ్ కంట్రోల్. అవునా కదా? సెల్ఫ్ కంట్రోల్. మీరేంటి మా కాలేజీల్లో స్కూల్లో డిసిప్లిను, భయము ఇవన్నీ చెప్తానంటే సెల్ఫ్ కంట్రోల్. మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సెల్ఫ్ కంట్రోల్ గురించి. మోషే గారు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయాడు. ఎక్కడండి? చెప్పండి గట్టిగా. మాట్లాడమంటే దాన్ని ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్. అంటే అంతవరకు దేవుడు రోజు మాట్లాడుతున్నాడు కదా, రోజు సంఘం ఉంటుంది, రోజు పాస్టర్ గారు ఉంటారు, రోజు చెప్పే మాటలే, రోజు మాట్లాడుతున్నాడు. భయం కలిగి ఉన్నాడు దేవుడి దగ్గర, భయం కలిగి ఖచ్చితంగా ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఒక చికాకు, ఒక ఫ్రస్ట్రేషను. ఆ నాయకుడికి ఉండాల్సిన ఆ కంట్రోల్, దేవుని సన్నిధిలో ఆ రెవరెన్స్, మాటను ఒబే అయ్యే పద్ధతి, అక్కడ ఒక్క ఇంచు తప్పాడంతే, మాట్లాడమంటే కొట్టాడు. 40 సంవత్సరాల తర్వాత హీ గాట్ పనిష్మెంట్. హల్లెలూయా. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంత బ్లెస్సింగో, ఎంత డేంజరో చూడండి. ఆయన అక్కడ నియంత్రణ కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? నియంత్రణ కోల్పోయాడు. నువ్వు నియంత్రణ చేసుకోగలిగితే యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ ది ఎర్త్. హల్లెలూయా. ది మోస్ట్ పవర్ఫుల్. మీరు ప్రాక్టీస్ కూడా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా అర్థం వచ్చిందా? ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కక్ష కట్టి ప్రార్థన చేయండి అంతే. ఆ కంట్రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నిన్ను ఏది కూడా డీవియేట్ చేయడానికి అలౌ చేయొద్దు. అసలు అలౌ చేయకండి. పంతం పట్టండి, దాని మీద పంతం పట్టండి. ప్రాక్టీస్ ఇట్. ఎవరు మాట్లాడమంటే ముట్టాడు. 40 సంవత్సరాల శ్రమ వృధా అయిపోయి, అబ్బాయి నువ్వు కానాన్లోకి వెళ్ళడం లేదు, ఈ పైనుంచి కొండ మీద చచ్చిపో అన్నాడు అంతే. ఇంకొక ఆయన సెల్ఫ్ కంట్రోల్ పోయాడు. ఎవరు? దావీదు బెత్షెబా దగ్గర అంతసేపు దేవునితో ఉన్నాడు. అంతసేపు లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ఏమి చెయ్యాలో అది చేయనప్పుడు ఏమి చేయకూడదో అది చేసి పడ్డాడు. మేడ మీదకి వెళ్ళాడు. హీ లాస్ట్ హిస్ కంట్రోల్. ఆ ఒక్క క్షణము ఆయన సెల్ఫ్ కంట్రోల్లో ఉండుంటే అతను ఎటువంటి శాపానికి గురయ్యాడు తెలుసా? మీ ఇంటిలో, మీ జనరేషన్లో యుద్ధము ఉండక మానదన్నారు దేవుడు. యుద్ధాలు జీవితాలంతా. తన కుమార్తెని రేప్ చేయబడింది, తన భార్యను సొంత కొడుకు పాడు చేశాడు, సొంత కొడుకు తరిమాడు, కన్న బిడ్డను పోగొట్టుకున్నాడు. ఎంత మూల్యం చెల్లించాడంటే దేనివల్ల? సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. శాంసన్ హీ లాస్ట్ హిస్ కంట్రోల్. నియంత్రణ లేని స్థితిలో ఉన్నాడు. మీరు ఒక విషయం తెలుసా? టెండూల్కర్, వినోద్ కాంబ్లీ అని ఇద్దరు ఉండేవారు తెలుసా మీకు? సచిన్, ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఇద్దరు కూడా వెరీ టాలెంటెడ్. వినోద్ కాంబ్లీ టెండూల్కర్ కంటే టాలెంటెడ్. ఆయన పరిస్థితి ఇప్పుడు చూసారా? ది ఓన్లీ డిఫరెన్స్, దీనికి మతంతో సంబంధం లేదండి. దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ లా.
ఈ లా ఎవడు పెట్టాడు? ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ఉన్నారు. మేము దేవుణ్ణి నమ్ముకొని ప్రభు అంటే మాకు అవ్వట్లేదు, అవదు. మరి ఈ లా ఎవరు పెట్టారు? ఈ గ్రావిటీ ఫోర్స్ ఎవరు పెట్టారు? ఇలా కష్టపడినోడు ఫలిస్తాడని ఎవరు పెట్టారు? ఖచ్చితంగా నువ్వు డిసిప్లిన్గా ఉంటే బాగుపడతాడు ఎవరు పెట్టి? ఇవన్నీ పెట్టింది మన దేవుడే. అందరికీ ఒకేలా పెట్టాడు. ఈ సమయం ఉంది చూసారా, న్యూ ఇయర్, ఇది కూడా అందరికీ, నీకు 24 గంటలే, టండ్లకరి గాడికి 24 గంటలే, అదానీ గాడికి 24 గంటలే, నాకు 24 గంటలే. ఎవడు ఎలా ఉపయోగించుకుంటుంది పాయింట్. కాబట్టి ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇద్దరు సేమ్ టాలెంటెడ్. ఒక విధంగా చెప్పాలంటే టండూల్కర్ కన్నా వినోద్ కాంబ్లీ టాలెంటెడ్, ఇంకా బెటర్ అయిపోవాలన్నమాట. అసలు గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరు అవ్వాలా? కానీ నియంత్రణ లేక, సెల్ఫ్ కంట్రోల్ లేక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయ పనికిరాదు. ఈరోజు మరి దావీదు సెల్ఫ్ కంట్రోల్ పోయాడు. ఈరోజు మరి మోషే సెల్ఫ్ కంట్రోల్ పోయాడు. ఈరోజు ఎవరు? శాంసన్, ఈ లాస్ట్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్. నేను సెల్ఫ్ కంట్రోల్ గురించి చాలా నొక్కి ఒక్కానిస్తాను విత్ ఎగ్జాంపుల్స్. మీ జీవితంలో ఎప్పుడైనా టెంప్టేషన్ వచ్చినప్పుడు, మీ జీవితంలో ఎప్పుడైనా పక్కెళ్ళిపోతున్నప్పుడు శాంసన్ గుర్తు చేసుకోండి, దావీదుని గుర్తు చేసుకోండి, మోషేని గుర్తు చేసుకోండి. మీకోసం తెలుసా, దానియేలు ఉన్నాడు. దానియేలుకి ఒక ఆర్డర్ వచ్చింది దేశంలో, మీరు 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవడన్నా ప్రార్థన చేస్తే పీక తెగిపోద్ది. ఆయన నియంత్రణ ఎలా ఉందంటే, ఆయన ఖచ్చితత్వం ఎలా ఉందంటే, పీక తెగిపోయినా నా ప్రార్థన ఆగదు. హల్లెలూయా. పీక తెగిపోయినా నా ప్రార్థన ఆగదు. పరిస్థితులను బట్టి కొంతమంది ఈ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ వదిలేస్తుంటారు పరిస్థితులను బట్టి. జ్ఞానయుక్తంగా ఈ 30 రోజులు మనం సైలెంట్గా ఉంటే పోలే అనుకోలే. దేవుని విషయంలో ప్రాణం పోయినా నేను ప్రార్థన చేస్తానని ఓపెన్గా మోకాలేసి ప్రార్థన చేశాడు. ఆయన తీసుకెళ్ళి సింహాల గుహలో పెడితే వరి అయిన దానియేలు కాదు, రాజుకి నిద్ర అట్లేదు రాత్రి అంతా. నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడినా అని అడిగాడు. ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది. ఎడ్వర్డ్ గారికి ఎవరో ఆ ఫోటో ఇస్తే అది నాకు ఇచ్చి నువ్వు పెట్టుకో అన్నాడు ఆయన. ప్రతిరోజు నువ్వు సేవించున్న దేవుడు నిన్ను తప్పక కాపాడుతాడు. చూడండి, 3 జీవితాలు సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోయి జీవితంలో చాలా మూల్యం పే చేశాయి. కానీ దానియేలు హీ కెప్ట్ హిస్ వర్డ్, నిలబడ్డాడు. పరిస్థితులు అననుకూలంగా ఉన్న ఆయన తీసుకున్న తీర్మానం మీద నిలబడ్డాడు. అలాగే జోసెఫ్ చూడండి, గోతులో వేసుకున్న ఆయన క్యారెక్టర్ మారలేదు, అమ్మబడిన ఆయన క్యారెక్టర్ మారలేదు. మరి యజమాని భార్య భయంకరంగా ట్రాప్ చేస్తున్నప్పుడు కూడా క్యారెక్టర్ మారలేదు. చివరికి దేవుడు అతను ఏం చేశాడు? యు మేడ్ హిమ్ ప్రైమ్ మినిస్టర్. అందరికన్నా టాప్ మోస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఎవరు తెలుసండి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తుది. హల్లెలూయా. నేను యాక్చువల్గా హౌ టు అప్రోచ్ న్యూ ఇయర్ అని చెప్దాం అనుకున్నా, అంతవరకు వెళ్ళేలా లేదేమో. నెక్స్ట్ వీక్ చెప్తా, ఓకేనా? అంతవరకు ప్రార్థనలో ఉండండి మీరు. అయితే ఇదొకటి చూసుకొని ముగించుకుందాం. యేసుక్రీస్తు విషయం ఒకసారి చూసుకొని మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల, ఒకవేళ వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? ఏంటి అనుకున్నావు నన్ను? యేసుక్రీస్తు కెపాసిటీ తెలుసా? కొంతమంది కెపాసిటీని బట్టి సెల్ఫ్ కంట్రోల్ పోతారు. డబ్బులు బట్టి అహం, బలాన్ని బట్టి అహం, నీకున్న సర్కిల్. నేను ఏమన్నా అనుకుంటున్నా, నేను ఇలాగంటే అలాగైపోద్ది. ఈ యేసయ్య చెప్తున్నాడు నాకు పంపడా. మీకు తెలుసా, యేసయ్యను బంధించడానికి వచ్చినప్పుడు ఎవరు నజరేయుడని యేసయ్య నేనే అంటే
సైన్యం వెనక్కి తగ్గి పడిపోయిందట. నేనే అంటే పడిపోయారు అందరూ. నేనే, ఒకటే మాట, నేనే అయా అన్నాడంతే. అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు ఆయన. మరి 12 సేనా వ్యూహాలు, వ్యూహం ఒకటికి 6,000 మంది యోధులు ఉంటారట. 6,000 మంది. ఒక్క దేవదూత ఎంతమందిని లేపెత్తుంది తెలుసా? నాకు తెలిసి ఆయన కానీ 12 మందిని పిలిస్తే భూమి అంతా లేపెత్తుంది, మొత్తం వరల్డ్ స్మాష్ అనమాట. యేసయ్య ఒక్క ప్రార్థన చేస్తే అంతమంది సైన్య ఊహిత సైన్యాన్ని నా దేవుడు, నా తండ్రి పంపించడం అనుకుంటున్నావా? కానీ ఆయన సెల్ఫ్ కంట్రోల్ లేదు తెలుసా? ఉమ్మేస్తే సహించాడు, ముళ్ళ కిరీటం పెడితే సహించాడు, గుడ్డలన్నీ ఇప్పేసి హేళన చేస్తే సహించాడు, పిడిగుద్దులు గుర్తితే సహించాడు, 3 మేకులు పీక్కోలేవరా అంటే సహించాడు. ఎంత సహించాడంటే, ఎంత కంట్రోల్ చేసుకున్నాడంటే, ఒక్కసారి కానీ కన్నెర చేశాడంటే మాయమైపోతారు అందరూ, మసి అయిపోతారు అందరూ. యేసయ్య మన కోసం ఆయనకున్న శక్తినంతటిని, ఆయనకున్న ప్రభావం అంతటిని, ఆయనకున్న మహిమనంతటిని భయంకరంగా తోలనాడబడి, అవహేళన చేయబడి, నీ కోసం చివరికి ఏమేమి చేయలేదైనా, శక్తి లేక, చేతకాక, అవకాశం లేక చెప్తున్నాడు కదా. నేను అడిగితే ఎంతమంది? 12 సేనా వ్యూహాలను పంపిస్తాడు. ఒక దాంట్లో 6,000 యోధులు ఉంటారట. ఇంతగా నీ కోసం ఆయన కంట్రోల్ చేసుకున్నాడే, ఆయన కోసం నీ చూపును కంట్రోల్ చేసుకోలేవా? ఆయన కోసం నువ్వు ఆలోచన కంట్రోల్ చేసుకోలేవా? 5 నిమిషాలు ఆనందం కోసం నువ్వు పాపంలో పడి ఆయనకు దూరం అయిపోతున్నావే. ఆయన కోసం నువ్వు నిబ్బరంగా భక్తిలో మరి ప్రార్థనలో బ్రతకలేవా? ఈరోజు నేను ఇంకా హౌ టు అప్రోచ్ న్యూ ఇయర్ చెప్పలే. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ సెషన్. చాలా మంచిది. మరి 7 విషయాలు హౌ టు అప్రోచ్. కాబట్టి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునికి భయపడడం. ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, సీక్రెట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. దేవునికి భయపడాలా. రెండవది, సంఘంగా ఎదగాలి. నువ్వు ఎదగకపోతే సంఘాన్ని నాశనం చేస్తుంది, కురూపుని చేస్తుంది నువ్వే. ఒకవేళ అలా చేస్తే ఆయన వచ్చి కత్తిరిస్తాడు, డేంజర్. మూడవది, మనము సెల్ఫ్ కంట్రోల్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నావు, నువ్వు కోటీశ్వరుడు వేస్టే. నీకు ఎంత బలమున్న శాంసన్ లాగా 1000 మందిని గాడిద దవడతో లేపేసే కెపాసిటీ ఉన్న, ఒకప్పుడు పిండి రుబ్బుతావు నువ్వు. పిండి రుబ్బిచ్చారు ఆయనతో, కళ్ళు పీకేసి దయనీయమైన స్థితికి వెళ్ళిపోతావు. కానీ నీ దగ్గర ఈనుగు పుల్లలా ఉన్నా, నువ్వు కానీ దేవుని కోసం నిలబడే నిశ్చయత నీలో ఉంటే, అటువంటి పటిమ నీలో ఉంటే, అటువంటి తీర్మానం ఈ సంవత్సరం నువ్వు తీసుకుంటే, నీకన్నా బలవంతుడి లోకంలో ఉండడు. హల్లెలూయా. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఈ మాటను మీకు ప్రకటిస్తా. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు అప్రోచ్ న్యూ ఇయర్. ఈ వారం అంతా కూడా ఈ 3 విషయాల్లో ప్రార్థించి మీ జీవితాలు సరి చేసుకొని, డేటు మారితే న్యూ ఇయర్ రాదు, మీ జీవితంలో నూతనత్వం రాదు, అర్ధరాత్రి 12 దాటితే అసలు రాదు, ఆల్ నైట్ సర్వీసుల్లో అసలు రాదు, ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటే పాత ఇయరు పోదు. మన జీవితాల్లో ఏదైతే మలినాలు ఉన్నాయో అవన్నీ కడుక్కొని దేవుని ప్రార్థనలో మీకు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థనలో వాక్యములో నడడం ఒకటే శరణ్యం. చెప్తున్నాను, శరణ్యం. తర్వాత మీరు తిరుగుతానే ఉంటారు తప్ప ఏం జరగదు. మీ జీవితాల్లో వాక్యములో నాటబడి ప్రార్థనలో కూర్చుంటేనే మీ జీవితాల్లో ఏ దీవెనైనా దీవెనకరంగా ఉంటుంది. మీ బ్రతుకు దినములని కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. కాబట్టి ఈ 3 విషయాల గురించి ప్రార్థన చేయండి.